పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు నాదుని యందు దైవ బిడ్డలారా, జ్ఞానవాణి వీక్షకులారా, క్రీస్తు నామములో మీకందరికీ శుభోదయము. ఈనాడు తల్లి తిరుసభ పునీత పోంతెనుసు మరియు పునీత హిప్పోలితుసు గార్ల పండుగను కొనియాడుతూ ఉన్నది. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానము దైవ భీతిని దయచేయు ఆత్మ. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనము. పునీత పోంతెనుసు గారి యొక్క సుగుణాలను మనము పరిశీలించినట్లయినా ఎంతో గొప్ప విశ్వాసమును, దివ్య జ్ఞానమును, పట్టుదలను మరియు దైవ భీతిని కలవారు వీరు. పోంతెనుసు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. 2వ శతాబ్దపు కాలములో బాగా పేరుగాంచి ఉన్నారు. సిసిలీ ప్రాంత నివాసి మరియు వ్యక్తిగత సంబంధాలతో క్రీస్తువులను ఆకర్షించి క్రైస్తవుడిగా మారారు. సత్యాన్ని తెలుసుకొని అంగీకరించిన వ్యక్తి. బైబిలు గ్రంథాన్ని క్షుణ్ణముగా చదివారు. పునీత మార్కు శిష్యులు క్రీస్తు సందేశాన్ని బోధించటానికి స్థాపించిన పాఠశాలకు అనేక మార్లు వీరు వెళ్ళి ఉన్నారు. ఈ యొక్క పాఠశాల ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ఉన్నది. దేవుడు తనకు ఇచ్చిన శక్తి సామర్థ్యములను లౌకిక విషయాలలో ప్రదర్శించకుండా బైబిలునందు ప్రదర్శించి ఉన్నారు. బైబిలుపై గట్టి పట్టు సాధించి ఉన్నారు. 179వ సంవత్సరములో క్రైస్తవ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నప్పుడు తత్వవేత్తల పాఠశాలల కంటే క్రిస్టియన్ పాఠశాలను ఉన్నత స్థానములోనికి తీసుకొని వెళ్ళారు. ప్రవక్తల గ్రంథాల నుంచి, అపోస్తుల రచనల నుండి బోధించి ప్రజల మనస్సులను సరి అయిన దైవ జ్ఞానముతో నింపినటువంటి గొప్ప పునీతుడు పునీత పోంతెనుసు. వ్యాపార నిమిత్తమై అలెగ్జాండ్రియాకు వచ్చిన భారతీయులు తమ దేశము రమ్మని కోరగా అతడు స్కూలును వదిలి సువార్తను బోధించటానికి తూర్పు దేశాలకు వెళ్ళారు. భారతీయులలో విశ్వాస బీజాలు నాటబడి ఉన్నట్లును హీబ్రూ భాషలో ఉన్న మత్తయి సువార్తను బర్తలోమియో ముందుగానే భారతదేశం తీసుకెళ్ళినట్లు గమనించారు వీరు. ఆయన భారతీయులలో మత్తయి సువార్త ద్వారా విశ్వాసాన్ని బోధించి ఉన్నారు. 216వ సంవత్సరము వరకు వ్యక్తిగతముగా విశ్వసించిన సత్యాలను బోధించారు. తరువాత అదే సంవత్సరములో మంచి మరణమును పొంది ఉన్నారు. ఈనాడు మనము పునీత హిప్పోలితుసు గురువు యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. వీరు సత్య తిరుసభ కొరకు తమ యొక్క ప్రాణాలను త్యాగం చేసినటువంటి వేద సాక్షి. బెల్జియం దేశానికి చెందినవారు. చిన్న వయసులోనే దేవుని పట్ల భయభక్తులు, వినయ విధేయతలు కలిగి జీవించి తమదైన రీతిలో పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. అనేక మార్లు శిలువ మార్గమును జపిస్తూ శిలువ పాటలపై బహుగా ధ్యానించేటటువంటి వారు పునీత హిప్పోలితుసు. ఈనాడు ప్రత్యేకముగా మనము వేద సాక్షులు అయినటువంటి పోపు పోంతెనుసు మరియు గురువు హిప్పోలితుసు గార్లను స్మరించుకుంటూ ఉండగా దేవాతి దేవుడు వీరి ద్వారా
సత్య తిరుసభను కాచి కాపాడిన విధముగా మనలను, మన యొక్క కుటుంబాలను, సంఘాలను బలపరచమని, దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకముగా ప్రార్థించుకుందాము.